అందరికీ నమస్కారము. బుడంకాయలు అయితే చాలా రకాలు చేసుకోవచ్చు. మనం వంటకు ఉపయోగించుకోవచ్చు. పప్పులో వేసుకోవచ్చు, పచ్చళ్ళు పెట్టుకోవచ్చు, ఎండు చేపలలో వేసి కర్రీ వండుకోవచ్చు, వరుగులు కూడా చేసి నిల్వ పెట్టుకోవచ్చు. పెద్దవాళ్ళు మా చిన్నతనంలో మా పెద్దవాళ్ళు అయితే వరుగులు తప్పనిసరి వేసుకునేవాళ్ళు. ఇవి బుడంకాయలు గ్రీన్ కూడా ఉంటాయి, ఇట్లా ఎల్లో కలర్ అయితే వచ్చినాయి, కానీ గట్టిగా ఉన్నాయి. కాయలు అయితే చేదులు ఉంటాయి, తప్పనిసరి చేదు చూసుకోవాలి. ఈ కాయల్ని చేదులు తప్పనిసరి ఉంటాయి అన్నట్టుగా చూసుకోవాలి. చేదు చూసుకొని మనకు నచ్చిన సైజు ముక్కలు కట్ చేసుకోవాలి. మేమైతే ఇంత సైజు ముక్కలు కట్ చేసాము. చాలా బాగుంటుంది టేస్టు. మామిడికాయ పచ్చడి కంటే కూడా బాగుంటుంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇవి పప్పులో కానీ మనకు వరుగులు వేసుకొని ఎండు చేపలలో కానీ వండుకోవడం వల్ల, ఎక్కువ వాడడం వల్ల జుట్టుకు మంచిది అని అంటారు. బుడంకాయ ఎక్కువ వాడడం వల్ల నీరు శాతం ఎక్కువ ఉంటుంది బుడంకాయలో. మనకు బుడంకాయ వల్ల జుట్టు బట్టతల పైన కూడా జుట్టు వస్తుంది అని ఉండే సామెత. కానీ ఇప్పుడు అలాంటి కాయలు వస్తున్నాయా? మా చిన్నతనంలో అయితే అది నిజమే అనుకోవడానికి అది ఉంది. కానీ ఈ కాలంలో అన్నీ మందులు వేసి పండించేటివనే. ఇప్పుడు బుడంకాయలు డైలీ వస్తాయి. అప్పుడు మా చిన్నప్పుడు అయితే ఒక సీజన్ అంటూ ఉండేది, సీజన్లోనే ఎక్కువ దొరికేది. కేజీ కాయలకు ఈ గ్లాసుతో అయితే ఒక గ్లాసు ఉప్పు పోసాము, ఒక గ్లాసు కారం పోసాము, ఇంకా మనకు మెంతులు, జీలకర్ర, ఆవాలు అన్నీ కలిపి పౌడర్ చేసింది ఒక 4 చెంచాలు వేసాం, సరిపోతుంది. ఇది చిన్న స్పూన్ తోటి, షుగరు వేసుకునే స్పూన్ తోటి 4 స్పూన్లు వేసాము. చాలా బాగా సరిపోయింది. మనం ఇది కలుపుకొని మామూలుగా ఈ స్పూన్ తోటి 4 స్పూన్లు. మనకు ఈ ఆవు పొడి కొంచెం ఎక్కువ ఉండాలి, మెంతులు జీలకర్ర తక్కువ ఉండాలి. 2 వంతులు ఆవు పొడి, 1 వంతు జీలకర్ర మెంతుల పొడి కలుపుకుంటే సరిపోతుంది. ఇంక ఇది బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. మనకు దీంట్లో ఆయిల్ మనం కొంచెం పోసినా కానీ ఎక్కువ పోసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే బుడంకాయలలో నీరు ఉంటుంది కదా, మనకు గుజ్జు కూడా మంచిగా ఎక్కువ గుజ్జు వస్తుంది. అసలు ఎంత బాగా గుజ్జు వస్తుంది అంటే అంత బాగా వస్తుంది గుజ్జు. ఇంకా ఇలా కలిపి ఇంకా ఇది నైట్ అయిందని పక్కకు పెట్టేసాము. ఎల్లిపాయల పొట్టు తీయాలని పొద్దున్నే తాలింపు పెట్టాము. ఎల్లిపాయల పొట్టు తీసి పొద్దున కల్లా మంచిగా ఇట్లా ఊట వచ్చేసింది, వాటర్ లాగా. అందులో ఎక్కువ ఉంటుంది మనకు బుడంకాయలలో కానీ దోసకాయలలో కానీ, ఇంకా కీర దోశ కంటే మామూలు దోశలో కూడా నీరు బాగుంటుంది అన్నట్టుగా. ఇక తాలింపు అంటే అందరికీ తెలిసిందే, ఎల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం మినపప్పు వేసాం, శనగపప్పు వేయలేదు. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం ఒకటి మనకు బుడంకాయ బాగా నీరు ఉంటుంది కాబట్టి శనగపప్పు కొంచెం తేడా వస్తుందని శనగపప్పు వేయలేదు, మినపప్పు వేసాము. శనగపప్పు మనము ఈ నీరు బాగా ఉండే దాంట్లో శనగపప్పు వేయకపోవడమే మంచిది. కాకపోతే ఒక తొందరగా అయిపోయే వాళ్ళకైతే వేసుకోవచ్చు శనగపప్పు. చలికాలము ఎండాకాలం కంటే కూడా మనము వర్షాకాలం పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు కొంచెము జాగ్రత్తలు ఎక్కువ పాటించాలి. ఏం వేసుకోవాలి, ఏం వేసుకోకూడదు అని ఆలోచించి వేసుకోవాలి. మళ్ళీ నీరు బాగా వచ్చే కాయలలో కూడా మనకు బోడకాకరకాయలలో ఎక్కువ నీరు రాదు. మేము అది గట్టిగా పెట్టేసాం పచ్చడి. ఉప్పు కారం తక్కువ వేసి ముక్కలు ఎక్కువ తినేటట్టు మనము ఎక్కువ తినడానికి. నూనె ఎక్కువ వేసినామంటే ఎక్కువ తినలేము. కొంచెం వేసుకుంటే ఉప్పు కారాలు బాగుండి, నూనె బాగుండి పచ్చడిలాగా అయిపోయి కొంచెమే వేసుకొని తినవలసి వస్తుందని మేము బోడకాకరకాయ అయితే మంచిగా ఉప్పు కారాలు తగ్గించి గట్టిగా పెట్టేసాం పచ్చడి. మనం కూర వేసుకున్న దానికంటే ఎక్కువ వేసుకొని తినే అవకాశం ఉన్నది. అది చాలా బాగున్నది. అది కూడా వీడియో చూసేద్దాము. షార్ట్ వీడియో పెట్టాము, ఫుల్ వీడియో అయితే చూసేద్దాము. ఇంక ఇదైతే బుడంకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మళ్ళీ ఇక తాలింపుకు ఇవన్నీ వేసేసిన తర్వాత మనం కొంచెం కొంచెము ఎల్లిపాయల ముద్ద వేసుకోవాలి. కచ్చాపచ్చగా దంచి కొంచెం ఎల్లిపాయల ముద్ద, కొంచెము పచ్చి ఎల్లిపాయలు అయితే ఊరి మామిడికాయ పచ్చళ్ళ కంటే టేస్ట్ ఉంటుంది. మన ఇష్టాన్ని బట్టి ఏంటంటే అన్నీ వేసుకోవచ్చు. పచ్చి ఎల్లిపాయల ముద్ద ఎట్లుంటుంది అంటే పచ్చడి అస్సలు వదిలిపెట్టారు, ఇదే తినాలి రోజు అన్నట్టు ఉంటుంది. అట్లా ఉంటుంది. ఎంత గుజ్జు వచ్చింది చూడండి, చిక్కగా
మనం ఇందులో నూనె కొంచెం వేసినా కానీ బాగా గుజ్జు గుజ్జు ఉంటుంది. ఈ వర్షాకాలం అయితే కొంచెము ఎక్కువ ఇంకా గుజ్జు వస్తుంది. ఈ వర్షాకాలము అంటే కాకపోతే ఏంటంటే ఇవి డైలీ పచ్చళ్ళ లాగానే ఉంటుంది కానీ కొంచెం ఉప్పు కారాలు ఎక్కువ పడతాయి. ఇది ఇట్లా ఉంటుంది పచ్చడి, గుజ్జు ఎక్కువతోటి మనకు టేస్టీగా హెల్తీగా రెడీ అయిపోతుంది పచ్చడి. ఇది ఎప్పుడంటే అప్పుడు పెట్టుకోవచ్చు. ఈ సీజన్ ఆ సీజన్ అనేది ఏముండదు. మనం మామిడికాయ పచ్చడి పెట్టుకోవాలంటే ఒక సీజన్ కావాలి. అదే నిమ్మకాయ కూడా ఏం సీజన్ అంటూ ఉండదు. పండుకాయలు దొరికితే పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్